Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about IIIT Bangalore 2026 admissions through JEE Main. So JEE Main ద్వారా IIIT Bangalore లో డిఫరెంట్ బీటెక్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ కి అడ్మిషన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దామండి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బెంగళూరు అంటే ఇది చాలా మంచి IIIT అండి. జనరల్ గా IIIT హైదరాబాద్ కానివ్వండి, IIIT బెంగళూరు కానివ్వండి, IIIT ఢిల్లీ కానివ్వండి, మనం టాప్ IIITs కింద అయితే చెప్పుకోవచ్చు అండి. సో దీంట్లోకి 2026-27 అకాడమిక్ ఇయర్ గాను మీరు JEE Main 2026 ర్యాంక్ ద్వారా ఇప్పుడైతే అప్లై చేసుకోవచ్చు అండి. దీంట్లోకి మీరు బీటెక్ అంటే 4 ఇయర్ బీటెక్ ప్రోగ్రామ్ లోకైనా అడ్మిషన్ తీసుకోవచ్చు, లేదంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ లో కూడా అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అండి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే మీకు 5 years లోనే ఎంటెక్ వస్తుందండి. సో జనరల్ గా బీటెక్ ఎంటెక్ విడివిడిగా చేయాలంటే మీకు 6 years అయితే పడుతుంది. బట్ ఒకేసారి ఇంటర్మీడియట్ తర్వాత కన్నా అడ్మిషన్ తీసుకున్నారంటే 5 years లోనే మీకు ఎంటెక్ డిగ్రీ అయితే రావడం జరుగుతుందండి. సో ఎవరికైనా కానీ కాలేజ్ బ్రాంచ్ ఆప్టిమైజేషన్ కోసము ఇంజనీరింగ్ అడ్మిషన్స్ గైడెన్స్ కానీ కావాలనుకుంటే కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవచ్చు అండి. సో దీనికోసం మీరు DVSK లెక్చర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద కోర్సెస్ లో రిజిస్టర్ అయితే ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే వాట్సాప్ ద్వారా కానివ్వండి, అదేవిధంగా లైవ్ సెషన్స్ ద్వారా మీ యొక్క ర్యాంక్స్ ని అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి ఫైనల్ గా మీకు ఇంజనీరింగ్ అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యే వరకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్. IIIT బెంగళూరు 2026 అడ్మిషన్స్ విషయానికి కానీ వచ్చామనంటే, సో గత 5-6 years నుంచి నేనైతే అబ్జర్వ్ చేస్తున్నానండి, కాంపిటీషన్ పెరుగుతుంది. సో జనరల్ గా స్టూడెంట్స్ కి అవేర్నెస్ పెరగడం వల్ల, ఎక్కువ మంది అప్లై చేయడం వల్ల, ఈవెన్ తో ఎక్కువ బ్రాంచెస్ వచ్చినప్పటికీ కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేటివి తగ్గడం అయితే జరుగుతుందండి. బట్ డెఫినెట్ గా మీరు అడ్మిషన్ వస్తే మాత్రం కన్సిడర్ చేయదగినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అండి. దాంట్లో డౌట్ ఏమీ లేదు. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఫర్ ద ఇయర్ 2026 కానీ తీసుకున్నామంటే బీటెక్ లో 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో వచ్చేకి 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో బీటెక్ ప్రోగ్రామ్స్ వచ్చేకి CSE ఒకటి ఉందండి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండి. బీటెక్ ప్రోగ్రామ్స్ అనేవి మనకి జస్ట్ 2 years బ్యాక్ పెట్టడం వలన వీటి యొక్క ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ అయితే అవైలబుల్ లేవండి. బట్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ మాత్రము ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ నుంచి అయితే చూస్తున్నాము, బ్రహ్మాండమైన ప్లేస్మెంట్స్ అండి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్ అయితే మీకు CSE ఉందండి, ఒకటి ECE ఉన్నాయి. ఈ 2 ప్రోగ్రామ్స్ మాత్రమే ఉన్నాయండి. ఎలిజిబిలిటీ వచ్చేకి ఇంటర్మీడియట్ ఆర్ 10+2 అనేది ఫస్ట్ క్లాస్ తో పాస్ అయి ఉండాలండి. అది కూడా జూలై 2026 లోపల మీ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలండి. అదే విధంగా JEE Main 2026 ర్యాంక్ కూడా ఉండాలండి. ఇక ఇంపార్టెంట్ డేట్స్ కానీ తీసుకుంటే ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయినాయండి. 8th June 2026 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక రిపోర్టింగ్ డేట్ వచ్చేకి 16th July 2026 అండి. ఈ లోపల డిఫరెంట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేకి NTA వాళ్ళు కండక్ట్ చేసినటువంటి JEE Main స్కోర్ కార్డ్ అయితే ఉండాలండి. ఆర్ JEE అడ్వాన్స్డ్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం కంప్లీట్ గా JEE Main ద్వారానే అడ్మిషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా స్పెషల్ గా ఒలింపియాడ్ ట్రైనింగ్ క్యాంప్స్ లో 2025 కానివ్వండి, 2026 లో సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా కొన్ని సీట్స్ అయితే రిజర్వ్ చేయడం జరిగిందండి. సో ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ ట్రైనింగ్ క్యాంప్ లోకి సెలెక్ట్ అయినా, లేకపోతే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మేటిక్స్ ట్రైనింగ్ క్యాంప్ లోకి సెలెక్ట్ అయినా, ఇది 2025 లో సెలెక్ట్ అయినా, 2026 లో సెలెక్ట్ అయినా వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళకి స్పెషల్ గా 5 seats అయితే రిజర్వ్ చేయడం జరిగిందండి. ఫీ స్ట్రక్చర్ కానీ తీసుకున్నామంటే ఫీ స్ట్రక్చర్ అయితే IIIT బెంగళూరులో ఎక్కువ ఉంటుందండి. IIIT హైదరాబాద్ తీసుకున్నా, IIIT బెంగళూరు తీసుకున్నా కూడా మీకు స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది కాబట్టి ఫీ స్ట్రక్చర్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఆ పాయింట్ కూడా గమనించాలి. సో 4 years కానీ తీసుకుంటే ఇక్కడ క్లియర్ గా ట్యూషన్ ఫీ ఏ ఇయర్ కి ఎంత కడతారు, మొత్తం మీద 4 years కలిపి ఎంత అనేది అయితే ఇచ్చారండి. ఫస్ట్ 2 years వచ్చేకి 2,76,000 per సెమిస్టర్ లెక్కనైతే కడతారండి. థర్డ్ ఇయర్ వచ్చేకి 3,04,000 per సెమిస్టర్ అయితే కడతారండి. అదేవిధంగా 4th year వచ్చేకి 3,35,000 per సెమిస్టర్ అయితే కడతారండి. సో మొత్తం 4 ఏళ్ళకి కలిపి బీటెక్ లో చేరేవాళ్ళు 23,82,000 అయితే కడతారండి. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే. ఇక హాస్టల్ కానివ్వండి, మెస్ ఫీజు కానివ్వండి, అదంతా ఎక్స్ట్రా ఉంటుంది. ఆ పాయింట్ కూడా గమనించాలి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అంటే 5 years అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇయర్ నుంచి 4th year వరకు ఈ బీటెక్ ఫీ స్ట్రక్చర్ ఉంటుందండి. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కూడా 5th year వచ్చేకి 3,69,000 per సెమిస్టర్ అయితే కడతారండి. 5 years కలిపి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ లో చేరే వాళ్ళు 31,20,000 అయితే కడతారండి. ఇది కూడా ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే. ఇది కాకుండా మీకు హాస్టల్ కానివ్వండి, లేకపోతే మెస్ కలుపుకుంటే మీకు పర్ సెమిస్టర్ 70,75,000 అయితే అవుతాయండి. అంటే మోర్ దాన్ 1.5 lakh అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఖర్చు అయితే ఉంటుందండి. సో ఈ ఫీ స్ట్రక్చర్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఆ పాయింట్ కూడా గమనించండి. ఎందుకంటే స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటప్పుడు ఫీ స్ట్రక్చర్ అయితే ఎక్కువ అవుతుందండి. బట్ ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంది కదా అనేసి అడ్మిషన్ వచ్చిన తర్వాత
మీరు ఇంతకన్నా మంచి అడ్మిషన్ ఆఫర్ లేకపోతే మాత్రం మీరు ఇటువంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ ని మిస్ చేసుకోకండి. IIT బెంగళూరు మీద కానీ, IIT హైదరాబాద్, IIT ఢిల్లీ వీటి మీద మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. అవి కానీ చూస్తే మీకు కొంత క్లారిటీ అయితే వస్తుందండి. సో మీకుండే మిగతా రకరకాల ఆప్షన్స్ బట్టి ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. మరిన్ని వివరాలతోటి మనం ఇంకొక వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.